ఖబర్దార్ సలీం, నువ్వు అసలు మాట్లాడే అర్హత లేదు నీకు. చాలా జాగ్రత్తగా ఉండు. 5వ సంఘాల గురించి మా రెడ్డి హిందూ సంప్రదాయం గురించి బాగా మాట్లాడినాడు, కానీ నువ్వు మాట్లాడే అర్హత నీకు అసలు లేదు. మా హిందువుల్లో విశ్వ పరిస్థితుల్లో మా రెడ్డి అందరూ మాట్లాడరు, నీకు అసలు సంబంధమే లేదు. అసలు సంబంధమే లేదు నీకు. సలీం, క్షమాపణ ఎందుకు చెప్పాలి? ఆయన క్షమాపణ చెప్పే పని లేదు, అసలు నీకు సంబంధమే లేదు. గుడికి గోపురాలకి లక్షలు ఇచ్చిండే చరిత్ర మాదే. ప్రతి ప్రోగ్రాంలో కానీ ఏదైనా కూడా ఎవరికైనా ఇంటికి వచ్చి అడిగినారు కూడా అంటే లక్షలు వేలు ఇచ్చినారు. చరిత్ర అంతా మాదే, గౌరవనీయ సాయి ప్రెసిడెంట్ గారికి. కానీ నీకు మతి స్థితి పోయింది. ఎర్రగడ్డికి పంపారు నేను, నీకు అంతా తెలివి చెడిపోయింది. ఆ పెద్ద ఎర్రగడ్డలను చూపిస్తే నీకు మైండ్ సెట్ అవుతుంది. అసలు నీకు మాట్లాడే అర్హత లేదు. మా హిందూ సంప్రదాయాన్ని ఎక్కడ కించపరచలేదు, ఎక్కడ కించపరిచినాడా అనలేదు. అక్కడ చంద ఎందుకు ఇవ్వాలి, ఇక్కడైతే చంద ఇవ్వచ్చు అని కలిసి అన్నాడు. అంతేగాని మా వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యే సార్ గారు మాట్లాడతారు. నీకు సంబంధం ఉందే? నువ్వు ఎవరైనా మాట్లాడేకి, అసలు బుద్ధి జ్ఞానం ఉందా నీకు? నీకు మతి స్థితి పోయింది. ఎర్రగడ్డ హాస్పిటల్లో చెప్పిస్తా, డాక్టర్ చెప్పేస్తా, అక్కడ బాగా చూస్తారు నీకు. మా సాయి ప్రెసిడెంట్ మీద అద్దు పద్దు మాట్లాడినావంటే నీ ఇల్లు ముట్టడిస్తాం. ఖబర్దార్ సలీం. కింద సాయి ఎక్కడ ఐస్ క్రీమ్ 10 పైసలు, పావులా, ₹1 అమ్మే కానీ చూసినాడు. ఈయనక హోదా లేదు, ఏది లేదు, ఏ పార్టీకి సంబంధించినాడో లేదు. సలీం ఆయన పుట్టుకతోనే శ్రీమంతుడు. ఆయన ఇప్పటికి రాజీ, అప్పటికి రాజీ. మూడు సార్లు ఆయన ఎమ్మెల్యే, 3 సార్లు ఎమ్మెల్యే. ఆయన ఎంత నెట్వర్క్ ఉంది? నీకేం నెట్వర్క్ ఉంది? నీకేమని ఉందే? పుట్టుకోసుడు. ఆ ఇల్లు ఎక్కడి నుంచి సంపాదించుకున్నాను? నువ్వు కష్టపడినావా? వాళ్ళని వీళ్ళని మందిరం నుంచి కలిసి నువ్వు సంపాదించుకునేది అది. నీకు అంత హోదా ఉందా? డబ్బులు సంపాదించేంత? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఐస్ క్రీమ్ అమ్మేకా నుంచి. నువ్వు మాట్లాడే పద్ధతి కాదు సలీం. నీకు ఇంత ముందు కానీ చెప్పినా, 3 సార్లు చెప్పినా. ఏమి వాళ్ళు రాజులు, అప్పటికే రాజులు, ఇప్పటికి రాజులు. సలీం పద్ధతి మార్చుకో. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు. మన దసరా పండుగకి, ఉత్సవాలకి మన మున్సిపల్ కాంప్లెక్స్లో హిందూ సాంప్రదాయం ఆయనే చేసింది, ఆయనే మొదలుపెట్టింది. ఆయన తప్ప ఇంకెవరు చేసినారు? మన గౌరవనీయ సాయి ప్రెసిడెంట్ గారే చేసినారు. మన నిజమైన హిందూ అంటే మా సాయి ప్రెసిడెంట్ గారే. ఆదంలో దసరా పండుగ వచ్చిందంటే ఫస్ట్ ఉత్సవాలు ఎలా జరగాలనేది ఆయనే చేసి